మన రక్షకుడైన మన ప్రభు అయిన త్వరలో రానయ్యున్న యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి మనకు ఆయన కృప, ఆయన సమాధానము ఎల్లప్పుడూ మన మీద ఉండునుగాక. దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు. ఈరోజు బ్రతకడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఈ రోజును మనము ప్రార్థనతో ప్రారంభించుటకు గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎంతో నిశ్చయముగా మనము నమ్ముకున్నటువంటి దేవుడు నమ్మదగిన వాడు. మనల్ని తన పిల్లలుగా చూచువాడు. మనం ఆయనను ఆశ్రయిస్తున్నాం కాబట్టి మనలో అనేక మేలు చేయడానికి ఇష్టపడువాడు. అద్భుతమైనటువంటి మన జీవితాలను సరిచేసి ఆయన రాకడ కొరకు సిద్ధపడడానికి దేవుడు మనకిచ్చినటువంటి యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రపంచమునకు ఒక జవాబు, ప్రపంచంలో ఉన్నటువంటి చీకటికి ఒక వెలుగైనటువంటి వాక్యం, ప్రపంచంలో ఉన్నటువంటి పాపమును తొలగించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాక్యమైన దేవుని బట్టి దేవునికి వందనాలు. మనము సంఘముగా కట్టబడుచున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు రాకడ కొరకు వధువుగా ఈ సంఘాన్ని నిర్మాణం చేస్తున్నాడు, అలంకరిస్తున్నాడు. మనము వ్యక్తిగతముగా సంఘముగా క్రీస్తు పోలికలోనికి మార్చబడుచున్నాము. దినదినము గత నెలతో పోలిస్తే, లేకపోతే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇంకొంచెం మెరుగు, ఇంకొంచెం క్రీస్తు దగ్గరికి, ఇంకొంచెం క్రీస్తు లక్షణాలు, ఇంకొంచెం విశ్వాసంలో ఎదుగుట, ఇవి జరుగుతున్న అనుభవము ఆ వింటున్నటువంటి నీకే తెలియను, బోధిస్తున్నటువంటి నాకే తెలియను. ఈరోజు కొన్ని వాక్యాలను మనం ధ్యానం చేయబోతున్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. 2 కొరింథీ 12వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను, నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నాను అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. అంత తక్కువగా నన్ను అంటే పౌలు గారి యొక్క పత్రికలో తాను విశ్వాసులను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ ప్రశ్నతో మనము కొరింథీ పత్రిక చదివితే అసలు తల్లిదండ్రులు కూడా అంతగా ప్రేమించరేమో. వారి కొరకు శ్రమల గుండా వెళ్ళడం, వారి రక్షణ కొరకు శ్రమల గుండా వెళ్ళి ఆదరించబడడం, వారి ఆత్మీయ ఎదుగుదల కొరకు ఎంతో ఖర్చు చేయడం, వారికి భారంగా ఉండకుండా ఉండడం, ఇవన్నీ చేస్తూ తాను నేను ఇంతగా మిమ్మల్ని ప్రేమించాను, మీకు మీ దగ్గర నేనున్నప్పుడు ఒక్కరికి కూడా నేను భారంగా లేను, ఇంకా నేనే మీ ఆత్మల కొరకు నేను ఖర్చు చేశాను, సంతోషముగా వ్యయపరచెదను. కానీ ఇంత ఎక్కువగా నేను ప్రేమిస్తే మీరు అంత తక్కువగా నన్ను ప్రేమింతురా. 16వ వచనం. సరే, అది అలాగుండనియండి. నేను మీకు భారంగా ఉండలేదు గాని యుక్తి గలవాడనై మిమ్మల్ని తంత్రము చేత పట్టుకొని అని చెప్పుదురేమో. ఇక్కడ ఇంకొక నెపము, నింద పౌలు గారి మీద. అదేమిటంటే, మీరు ఉచితంగానే పరిచర్య చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ దాని వెనుక ఏం మతలబు ఉంది? దాని వెనుక ఏం కుయుక్తుంది? ఏమన్నా వీళ్ళు మంత్రాలు చేసి మమ్మల్ని వారి యొక్క ఆధీనంలో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా అన్నటువంటిది అవతల నుంచి, అనగా కొరింథీ సంఘంలో నుంచి కొంతమంది పౌలు గారి విషయమై ఆలోచన చేస్తున్నారు. అంత ఇప్పుడు 2 రకాల ప్రజలు ఉంటారు. ఒకరు మనకు కన్నుల ఎదుటని తెలిసిపోతుంది వీళ్ళు సరిగ్గా పరిచర్య చెయ్యరు. ఇంకొక గుంపు
మంచిగా పరిచర్య చేస్తున్నారు. సేవకులు మంచి పరిచర్య చేస్తున్నారు. ఇంకొక గుంపు చేస్తున్నట్టే ఉంటది గాని, మంచి పరిచర్య చేస్తున్నట్టు ఉంటది గాని, దాని వెనుక కుయుక్తి ఉంటది. దాని వెనుక ఏదో ఒక మంత్రం వేసి వీళ్ళని అంటే బయటికి అద్భుతమైనటువంటి పరిచర్య చూపించి, లోపల చీకటి సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు ఉంటారు, ఉన్నారు. కానీ మేమట్లా కాదు. అట్లా అనుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళు అన్నీ బానే ప్రసంగిస్తారు, బానే ఉత్తరాలు రాస్తారు, బానే డబ్బు విషయమై ఏం తీసుకోరు, అంత పట్టించుకోరు, బాగా కష్టపడతారు. కానీ ఇయన్నీ ఒక మంత్రము చేత మమ్మల్ని చేత పట్టుకోవాలని వారు ప్రయత్నం చేస్తున్నారని మీరు చెప్తారేమో. 17వ వచనం, నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వలననైనను మిమ్మును మోసపుచ్చి అర్జించుకొంటినా. ఇది అంటే పౌలు గారు అనేక విషయంలో హృదయం నందు అతిశయిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు, సంఘం ఎదుట ధైర్యంగా నిలుచున్నాడు, సంఘం విషయమై ఆనందిస్తున్నాడు. మరియు కొన్ని నిందలు వచ్చినప్పుడు, తన యొక్క అపోస్తలత్వం మీద నింద వచ్చినప్పుడు ఆయన డిఫెండ్ చేసుకుంటున్నాడు. అట్లా మేము కాదు, చెప్పండి. నేను ఇద్దరిని పంపించాను మీ దగ్గరికి, తీతు గారిని, ఇంకొక సహోదరుని పంపించాను. నేను అడగకపోయినా వాళ్ళ ద్వారా ఏమైనా అడిగిచ్చానా? ఒక్కొక్కసారి ఈ అంటే వాక్యానికి విరుద్ధమైనటువంటి పనులు ప్రత్యక్షంగా చేయరు గాని, ఇతరుల ద్వారా చేయడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు. మేము అలాగు చేయలేదు. నంబర్ 1. మిమ్మును మోసపుచ్చి అర్జించుకొంటినా అంటే సంపాదించుకొంటినా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ ఈ సేవకులు ఈ సేవకులు ఈ సేవకులు ప్రజలను మోసపుచ్చి సంపాదించుట. ప్రజలను మోసం అంటే విశ్వాసులను, సంఘమును మోసపుచ్చి సంపాదించుకొంటినా. 12వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో కూడా సమూయేలు గారు కూడా ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యము తన గురించి, నేను మీ మధ్య ఉన్నంత కాలం నేను ఏలాగు బ్రతికానో మీరందరూ ఎరుగుదురు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం నుండి, ఇదిగో నేనున్నాను, నేనెవని ఎద్దునైనా తీసుకొంటినా, ఎవని గార్ధాబమునైనా పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచము పుచ్చుకొంటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నెత్తుననెను. ఒకవేళ నేను ఏదైనా చేశానా, తప్పుడుగా ఆలోచన చేశానా, లంచం పుచ్చుకొని న్యాయాన్ని తారుమారు చేశానా అని సమూయేలు గారు, ఆ విధంగా భక్తులు ఎంతో మంది వాక్యంలో ఉంటున్నారు. సేవకులు అటు జీవితాన్ని బట్టి, వారిని బట్టి మనం అతిశయించాలి, గర్వించాలి, సంతోషపడాలి. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వలననైనను మిమ్మును మోసపుచ్చి అర్జించుకొంటినా. సేవలో ఇంతకుముందు మనం చదువుకున్నట్టు తల్లిదండ్రులు పిల్లల కొరకు సమకూర్చువారగా, వాళ్ళ యొక్క ఆత్మల ఎదుగుదల కొరకు సమకూర్చువారుగా ఉన్నటువంటి వారు ఎక్కడ కూడా వారికి భారముగా ఉండకుండా, ఎక్కడ మేము ఏ దాంట్లో తప్పిపోతే సువార్త యొక్క ప్రభావము పని చేయకుండా ఉంటుందేమో అనేటువంటి భయము. మేము కేవలం మాటలలోనే కాదు, మా జీవితంలోనూ ఒకటే రీతిగా మేము ఉన్నాము.
మా మాటలో మా క్రియలో మేము ఒకటే రీతిగా ఉన్నాము. అటువంటి సేవకులను బట్టి దేవునికి వందనాలు. ఎక్కడ కూడా మా మీద నింద మోపెంతగా మేము ప్రవర్తన చేయలేదు. ఈ సేవకునికి ఎందుకు ఇన్ని ఆస్తులున్నాయి? ఈ సేవకునికి ఎందుకు ఇంత డబ్బు ఉంది? ఎట్లా వచ్చాయి? న్యాయంగానే వచ్చాయా? అన్యాయంగా వచ్చాయా? సేవకునికి డబ్బుగా ఉండడము తప్పు కాదు. అది న్యాయంగానే దేవుని పరిచర్య చేస్తుండగా అనేకుల ద్వారా ప్రేరేపించబడి ఆయన కలిగి ఉన్నాడా? ఉద్దేశము తెలిసిపోతుంది అప్పుడే. అది వారికే తెలియను. మనము బయట నుంచి ఎన్నో చెప్పవచ్చు. బయట నుండి ఎన్నో చెప్పవచ్చు ఒక సేవకుని మీద. ఈ సేవకుడు సేవ చేస్తున్నాడు, మరి ఈయనకు ఇన్ని ఆస్తులు రావడంలో ఏంటి ఉద్దేశము? అది న్యాయమైనదా? అది అన్యాయమైనటువంటిదా? ప్రజలను మోసపుచ్చి ఈ మాట ఆ మాట, ఈ మాట అక్కడ ఆ మాట ఇక్కడ చెప్పి చేసుకున్నటువంటిదా? నాకు తెలియదు. ఒక విశ్వాసి ఒకసారి నా దగ్గరకు వచ్చి, అమ్మా మీకు భూమి ఉందా ఇల్లు కట్టుకోవడానికంటే, ఒకసారి ఉన్నది సార్, ఉన్నది కానీ ఇదిగో ఫలానా పాస్టర్ గారు మమ్మల్ని మోసపుచ్చి తీసుకున్నాడు. నేనే విన్నమాట. అనేకులను మోసపుచ్చి క్రీస్తునామంలోనే మరలా బైబిల్ పట్టుకొని, స్టీవెన్సన్ గారు మంచి పాట రాశారు. దేవుని నండం పెట్టి మోసాలు చేయబోకు, బైబిల్ పేరు చెప్పి వేషాలు వేయబోకు. దేవుని పేరు చెప్పి మోసాలు చేస్తున్నటువంటి వారు, ఆర్జించుకుంటున్నటువంటి వారు, ఆస్తులు సమకూర్చుకుంటున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. బైబిల్ పేరు చెప్పి, బైబిల్ని చూపించి, బైబిల్ చేత పట్టుకొని అనేకులను మోసపుచ్చు వారు ఎంతో మంది ఉన్నారు. చాలా కాలం కిందట నేను వేరే స్టేట్కి వివాహము అటెండ్ కావడానికి వెళ్ళాను. అక్కడ నన్ను పైకి పిలిచారు, పేరు పెట్టి పిలిచారు. ప్రవీణ్ కుమార్ గారు, పాస్టర్ గారు పైకి రండి అని. మా సంఘస్థులు అమ్మాయి ప్రవీణ్ కుమార్ గారు అని చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వారు, పలానా సంఘం నుంచి వచ్చినటువంటి వారు అని చెప్తున్నారు. పెళ్లి అయిపోయింది, అంతా అయిపోయింది, బయటకు వస్తున్నాను. 4 పాస్టర్లు వచ్చారు, నన్ను కలిశారు. ప్రవీణ్ పాస్టర్ గారు బాగున్నారా? నేను అడిగాను. నేను మీకు తెలుసా అండి అంటే, తెలియదు సార్, తెలుసు, మీరు హైదరాబాద్లో మంచి పరిచయం చేస్తున్నారు, మంచి ప్రసంగం చెప్తారు అంటే, అవునా, దేవునికి స్తోత్రం అని చెప్పాను. కొంత సమయం తర్వాత వాళ్ళు, సార్ మేము నలుగురం పరిచయం చేస్తున్నాం, బ్యాగులు వేసుకున్నారు వాళ్ళు, నలుగురం పరిచయం చేస్తున్నారు, ఏదైనా ఇవ్వండి సార్ అని. అయితే నేను అన్నాను, వెంటనే నేను ఇవ్వడానికి రాదు అని చెప్పాను. తర్వాత నాకు అర్థమైనటువంటి విషయం ఏమిటంటే, వీళ్ళు పెళ్ళైనప్పటి నుంచి గమనిస్తున్నారు ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి వారిని అందరినీ. ఎవరి పేరు ఎక్కువగా వినబడుతుంది అంటే నా పేరు అక్కడే విన్నారు వాళ్ళు. వాళ్ళకు నా గురించి వాళ్ళకి తెలియదు. అంటే మన గురించి ఒక మంచి విషయం చెప్పి మనల్ని పొగిడి వాళ్ళు ఆ డబ్బు సంపాదన నాకు చెప్పారు. అటువంటి వాళ్ళు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. బ్యాగులు వేసుకుంటారు, బైబిల్ని పెట్టుకుంటారు. ఎక్కడ ఏ మాట చెప్పి ఏ వేషం వేసుకుంటే డబ్బులు వస్తాయో అన్నటువంటి విధంగా తిరుగుతూ ఉంటారు. అట్లా మేము మోసపుచ్చి ఏమన్నా ఆర్జించుకుంటుమా, సంపాదించుకుంటుమా? 2000 సంవత్సరాల క్రితం బైబిల్ చేతులు లేనటువంటి ఆ సంఘములో ఇంత విశ్వాసం కలిగి, ఇంత ఆత్మ ముద్రను కలిగి, ఆత్మ నడిపింపుతో పరిచయం చేసినటువంటి ఇటువారిని బట్టి
దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 18 వచనం, మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక్క సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపు చేయమని అర్జించుకొనేనా? మేమొక్క ఆత్మ వలనని ఒక్క అడుగు జాడల యందే నడుచుకొనలేదా? తీతు ఎవరు? నా జత పనివాడు. తీతు ఎవరు? నా కుమారుడు. తీతు లేకపోతే నేను అసలు ఉండలేను. తీతు మిమ్మల్ని ఏమన్నా మోసపుచ్చాడా? ఇంకొక సహోదరుని పంపించాను. ఆ సహోదరుడు ఎటువంటి వాడంటే, పంపక ముందు, అయ్యా మీరు పోయే పరిచర్య డబ్బు పరిచర్య, జాగ్రత్త, డబ్బు మీరు వాళ్ళ దగ్గర తీసుకొని రావాలి. మళ్ళా మనం అందరం జాగ్రత్తగా ఆ డబ్బును ఆ యెరూషలేములో ఉన్నటువంటి పేద పరిశుద్ధులకు మనం పంచిపెట్టాలి. ఆ సేవకులకు మనము సహాయం చేయాలి. జాగ్రత్త, డబ్బు విషయంలో జాగ్రత్త అని పరీక్షించి ఈ సహోదరుని గురించి విచారించి, ఈయన ఎటువంటి వాడు, ఈ డబ్బు విషయంలో ఒక సంఘం దగ్గరకు పోయి ఈయన పేరు చెప్పి, ఈయన ఎటువంటి వాడు చెప్పండి? 10 సంఘాలు 10 సంఘాలలో ఒక వ్యక్తిని గురించి విచారించి, ఈయన నమ్మకమైన వాడు, డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండువాడని ఆయనను పరీక్షించి మీ దగ్గరికి పంపించాను. ఆ సహోదరుడు, ఆ తీతు, ఈ పౌలు, మేమందరము కూడా ఒక్క ఆత్మ వలననే ఒక్క అడుగు జాడల యందే నడుచుకొనలేదా? ఇంకా సంతోషించండి. అట్టి వారిని బట్టి సంతోషించండి. అట్టి సహోదరులను బట్టి సంతోషించండి. అట్టి సేవకులను బట్టి సంతోషిద్దాము, గర్విద్దాము. చెప్పండి, ఓపెన్గా ఆయన వారిని సవాలు చేస్తున్నారు. ఇంతగా మేము ఖర్చు చేస్తున్నాము, ఇంతగా భారంగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము, సేవ చేస్తున్నాము, మమ్మల్ని మేమే ఖర్చు అవుతున్నాము. ఇంతగా చేస్తున్నా ఇంత వ్యతిరేకమా? ఇంతగా చేస్తున్నా ఇన్ని నిందలా మా మీద? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళు ఇంతగా పరిచయం చేస్తున్నారంటే ఏదో ఆశ పెట్టుకునే చేస్తున్నారు వీళ్ళు అనేటువంటిది ఏది కూడా మా దగ్గర లేదు. మేమందరము ఎవరమైనా ఒక్క ఆత్మ వలనని ఒక్క అడుగు జాడల యందే మేము నడుచుకుంటే, నాకు అట్టి సాక్ష్యం కలిగినటువంటి సేవకుని బట్టి దేవునికి వందనాలు అందట. డబ్బు విషయంలో ఎవరు వెళ్తున్నారు డబ్బుని తీసుకురావడానికి? డబ్బులను ఎవరు లెక్క పెడుతున్నారో, ఎవరు రాస్తున్నారో, ఎవరు ఖర్చు పెడుతున్నారో, ఎవరు వీళ్ళందరూ? పరీక్షింపబడిన వారుగా ఉండాలి, సేవకులుగా ఉండాలి. నేను ఒక సంఘంలో చెప్పాను, ఈ ఆరాధన అయిన వెంబడే కొంతమంది యవనస్తులు వాళ్ళ చర్చిలో కూర్చొని బయట ఉంటారు. ఆ బయట ఉన్న వాళ్ళు వచ్చేస్తారు, ఆ లెక్క పెట్టే దగ్గర కూర్చొని లెక్క పెడుతుంటారు పైసలు అని నేను చెప్పాను. అది కరెక్ట్ కాదు, అది మంచిది కాదు. ఇది దేవుని డబ్బు. దేవుని డబ్బును ఎవరు పట్టుకోవాలి? వాళ్ళే పట్టుకోవాలి. పట్టుకోవడం అంటే చేతులతో పట్టుకోవడం అనేది కాదు. ఇది దేవుని నామములో, దేవుని పరిచర్య నిమిత్తము విశ్వాసులు వేసినటువంటి ఈ ధనము పవిత్రముగా ఉండాలి. దాని విషయంలో అన్ని కోణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరు లెక్క పెడుతున్నారు, ఎవరు రాస్తున్నారు, ఎవరు ఖర్చు చేస్తున్నారు, ఎవరు ఏ ఉద్దేశం కలిగి ఉన్నారు, ఎవరు ఏ ఉద్దేశం కలిగి ఉన్నారు? డబ్బు విషయంలో మేము చాలా జాగ్రత్తగా ఉంటాం. ఆచితూచి ఖర్చు పెడతాం మేము. అది దేవుని సొమ్ము అని మాకు తెలుసు. చూడండి, 8వ అధ్యాయం 2 కొరింథీ 8వ అధ్యాయం 18వ వచనం.
17 అతడు నా హెచ్చరికను అంగీకరించను గాని అతనికే విశేషాసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాము. అంతేకాదు మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనస్సు కనబరచు నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలెనని సంఘముల సంఘములు వారతనిని ఏర్పరుచుకొనిరి. సంఘములు ఎన్నుకొనిరి. సంఘములన్నిటిలో ప్రసిద్ధి పొందినటువంటి ఈయనైతేనే కరెక్ట్గా ఉంటాడు డబ్బు విషయంలో. ఈయనని ఎన్నుకుంటే మనం బాగుంటుంది. ఈయన పరిచారకుడు, ఈయన సేవకుడు. సంఘం అంటే ఆసక్తి కలిగినటువంటి వాడు, దేవుడంటే ఆసక్తి కలిగినటువంటి వాడు, పరిశుద్ధుల పట్ల భారం కలిగినటువంటి వాడు గనక ఈయనైతే ఈ ఉపకార ద్రవ్యము డబ్బు ఇతరులకు ఉపకారం, ఇతరులకు ఇచ్చేది, ఇది మనం తినేది కాదు. ఇది దేవుని సొమ్ము లేని వారికి దేవుని సొమ్ము క్రీస్తు సువార్త ప్రకటించడానికి, పరిచర్య నిమిత్తము, పరిశుద్ధుల అవసరతల కొరకు వాడబడేటటువంటి సొమ్ము. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే సేవకులు అలాగూ ఉండాలి. 19వ వచనం, 2 కొరింథీ 12:19 మేమింతవరకు మా విషయమై మీకు సమాధానం చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో, దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. పౌలు గారి భాష ఈ 2 కొరింథీలో ఫార్మల్ కాదు. ఏదో ఒక పెద్ద వ్యక్తి చిన్న పిల్లలకు హెచ్చరికలు, జాగ్రత్తలు, మంచి భాష కాదు. తన భావాలు ఉన్నది ఉన్నట్టు. అందుకనే పౌలు గారి మాటలు నేను వెర్రివానిగా మాట్లాడుతున్నాను, నన్ను మీరు క్షమించండి. నా పత్రికలు మీకు చాలా దుఃఖ పెట్టాయని నాకు తెలుసు అంటే, ఉన్నది ఉన్నట్టు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడుకున్నట్లు రాసినటువంటి పత్రిక, అద్భుతమైనటువంటి పత్రిక. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు సమాధానం చెప్పాలన్నటువంటిది, మీకు సమాధానం చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో. వీళ్ళేదో తప్పు చేశారు కాబట్టి ఇంతగా మాట్లాడుతున్నారని అనుకుంటున్నారేమో. వీళ్ళు తప్పు చేశారు కాబట్టే ఇంతగా మేము చేయలేదని చెప్పుకుంటున్నారేమో అని అనుకుంటున్నారేమో మీరు. కాదు, మేము దేవుని ఎదుటనే క్రీస్తునందు మాటలాడుచున్నాము. ఇదే మాట మనకు 2వ అధ్యాయము 17వ వచనంలో, 2 కొరింథీయుల లాస్ట్, నాకు చాలా దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట, లాస్ట్ మాటనే చదువుతున్నాను. క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. దేవుని ఎదుటనే మాట్లాడుచున్నాము, దేవుని ఎదుటనే మేము బోధించుచున్నాము. అంటే మా ప్రతి మాటకు, బోధకు దేవుడే సాక్షి. దేవుడే సాక్షి అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల వెనుక నా ఉద్దేశం దేవుడు ఎరుగును, దేవునికి తెలుసు. దేవుడు ఉన్నాడు ఇక్కడ అని గుర్తించి మాట్లాడుట, బోధించుట. మేము ఏది మాట్లాడినా సత్యమే మేము మాట్లాడతాం. అది మీకు దుఃఖముగా కలుగుతుండొచ్చు. ఈ మాట మాట్లాడితే, ఈ బోధిస్తే వీళ్ళకు కష్టమవుతుంది, నొచ్చుకుంటారు అని అనుకుండొచ్చు. కానీ దేవుని ఎదుటనే మేము మాట్లాడుచున్నాం. దేవుడు మమ్మల్ని లెక్క అడుగుతాడు. మరలా నేను ఇది చెప్పమంటే, నేను ఇట్లా చెప్పమంటే నువ్వు ఎందుకు అట్లా చెప్తున్నావు అని అడుగుతాడు. కనుక మేము దేవుని ద్వారా పంపబడినటువంటి ప్రతినిధులము. దేవునికి లెక్క అప్పగించాలి. దేవుడు చెప్పమన్నప్పుడు, దేవుడు ఏది చెప్పాలనో అది మేము మీకు చెప్పుచున్నాము. అయితే ఈరోజు పాఠం ఏంటంటే, వింటున్నటువంటి నీవు సేవకుడు అయితే, సేవకురాలు అయితే ఎలాగుండాలి? ఇలాగుండాలి.
అపోస్తుల వలె, తీతు గారి వలె, పౌలు గారి వలె, తిమోతి గారి వలె, వారి వలె మనస్సాక్షి, కడగబడినటువంటి మనస్సాక్షి, దేవుడున్నాడన్నటువంటి జ్ఞానం, ఆ చురుకుదనం, డబ్బు విషయంలో పరిచర్య చేస్తున్నాను అంటే వాట్ ఈస్ ద ఫ్రూట్? ఏంటి? కొట్లాడ ఆ ఆ లోపల వెనక ఏముంది? పరిచర్య వెనుక సేవకులకు ప్రశ్న, నువ్వు పరిచర్య చేస్తున్నావు, వెనుక ఏముంది? కదండి. కనుక మన సేవకుల కొరకు మనం ప్రార్థన మనం చేయాలి. మన సేవకుల కొరకు ఈలాగు మా సేవకులు ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి, ప్రేమపూర్వకంగా చెప్పండి. మీకు ఒకవేళ సేవకునిలో వాక్య విరుద్ధమైనటువంటిది, సేవకునిలో సంఘము వాక్యానుసారంగా ఎదగడం లేదు పాస్టర్ గారు, కొంచెం మీరు ఈ విషయంలో మీరు మార్చుకోండి అని చెప్పండి. నాకు చెప్పండి, చెప్పాలి. చెప్పకపోతే నేను అన్ని విషయంలో నేనే కరెక్ట్ అనుకుంటాను. నేను 100% కరెక్ట్ అనుకుంటాను నేను. కానీ ఏది ఎవరికి చెప్పినా వాక్యానుసారంగా చెప్పండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు చెప్పండి. ఏ సంఘం? క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి కొరకు చెప్పండి. అంతేగాని ఇది మా సంఘం క్షేమంగా ఉండాలంటే నువ్వు ఇట్లా చేయాలి, అట్లా చేయాలి కాదు. అది కాదు. వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రేమపూర్వకంగా చెప్పండి. చాలాసార్లు సేవకులకు తెలియదు. విశ్వాసులు సేవకులు చెప్పాలంటే భయపడతారు. కానీ చెప్పకపోవడం వలన మీరు తప్పు చేసిన వారవుతారు. ప్రేమపూర్వకంగా చెప్పండి. ప్రేమపూర్వకంగా, ప్రార్థన పూర్వకంగా చెప్పండి. మన సేవకులను వాక్యంలో ఉన్నటువంటి సేవకులుగా మనము తయారు చేసుకుందాము. వారు క్రీస్తు రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరిచేవారుగా ఉంటున్నారు. దేవుడు వారికి భారమును కలిగించులాగున ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, వాక్యమైన దేవ తండ్రి, మేము అనేక మాటలు బోధిస్తున్నాము, వింటున్నాము ప్రభా. వాటిని నాయన విశ్వాసంలోనికి మార్చివాడవు. వాటి ప్రకారం నడుచుకోవడానికి మనస్సును పుట్టించువాడవు నువ్వే. ఈ వాక్యాన్ని ప్రభా దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించు.